ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడి స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. మంటలు చెలరేగటంతో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లటంతో మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడు. స్కూల్ సిబ్బంది అతన్ని స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులను కలిసి వెళ్తానని పవన్ చెప్పారు. నేడు ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి జరిగిన ప్రమాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో గాయాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటామన్నారు. లోకేష్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి జరిగిన ప్రమాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. అగ్ని ప్రమాదంలో గాయాలైన మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటామన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కుమారుడు ప్రమాదానికి సంబంధించి గాయపడటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎక్స్లో స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి షాక్ అయ్యానన్నారు కేటీఆర్. మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, తన కుమారుడు మార్క్ శంకర్ తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఏజెన్సీలో తన పర్యటనను కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే ముందుగా గిరిజనులు కలుస్తానో వాళ్ళ అభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలు చేపడతానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. దాని ప్రకారం అది నెరవేర్చిన తర్వాతే తాను సింగపూర్ పయనమవుతానని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కురుబు గ్రామంలో పర్యటిస్తూ ఉన్నారు. గ్రామస్తులతో మాట్లాడించి వారి సమస్యలను అలాగే అభివృద్ధి కావాల్సినటువంటి అంశాలను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన గ్రామంలో ఉన్నటువంటి శివాలయాన్ని కూడా సందర్శించి అక్కడ ప్రత్యేకంగా కూడా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కురుబు గ్రామంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటే గ్రామం అభివృద్ధి జరుగుతుందనే దాని మీద వారి పలు కీలకమైన సూచనలు చేయడం జరిగింది. బహుళంతస్తుల భవనాలు అటువంటివి కాకుండా చక్కగా పర్యావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి ఇలాంటి ఇళ్ళు నిర్మించుకోవాలంటూ, అదే కాకుండా కూడా పవన్ కళ్యాణ్ పలు కీలకమైన సూచనలను కూడా గ్రామస్తులకు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు తిరుగు గ్రామం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సొంతరమెట్ట ప్రాంతానికి చేరుకుంటారు. అరకు వద్ద ఈ సొంతరమెట్ట ప్రాంతం ఉంది. ఇక్కడ వుడెన్ ప్రాజెక్ట్ ఒకటి శంకుస్థాపన గతంలో చేయడం జరిగింది. దాన్ని పని పూర్తవడం నేపథ్యంలో ఇప్పుడు ఆ వుడెన్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవాన్ని పవన్ కళ్యాణ్ చేపడతారు. చేపట్టిన తర్వాత ఆయన నేరుగా కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఇక్కడ నుంచి సింగపూర్ పయనమవుతారు. అయితే సింగపూర్ పవన్ కళ్యాణ్ పయనమవడానికి సంబంధించి కూడా ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేయడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. కాసేపట్లోనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు ఈ ప్రత్యేక విమానం చేరుకోబోతుంది. ఇక్కడ చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తన ఏజెన్సీ ప్రాంతంలో పర్యటన ముగించుకొని ఎయిర్పోర్ట్ చేరుకొని ప్రత్యేక విమానంలో సింగపూర్ కు వెళ్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటన కొనసాగిస్తూనే తన కుమారుడికి సంబంధించి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటున్నారు. ఎటువంటి చికిత్స అందిస్తున్నారు, పరిస్థితి ఎలా ఉందనేది పవన్ కళ్యాణ్ నిత్యం తెలుసుకుంటూ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తన వస్తున్నటువంటి సమాచారాన్ని కూడా అక్కడికి అందజేసినట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ విక్రమ్. మరింత సమాచారం తెలుసుకుందాం. తాజా అప్డేట్ మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్.
సింగపూర్ లో చదువుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్ అక్కడ స్కూల్ ఫైర్ యాక్సిడెంట్ ఒకటి గాయపడినట్టుగా పవన్ కళ్యాణ్ స్వయంగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కి చేతులకి కాళ్ళకి గాయాలు అవడంతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా కొంత పొగ కూడా పోవడం తోటి చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆ పర్యటన కూడా అర్థంతరంగా ముగించుకుని ఆయన కూడా సింగపూర్ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా త్వరగా బాబు కోలుకోవాలని కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఆకాంక్షలు తెలియజేస్తున్నారు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బాబు త్వరగా కోలుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఆ బాబు అంటే సంబంధించి అయితే ఫోటోస్ అయితే బయటకు కూడా రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఇట్లా స్వయంగా ప్రకటించడం తోటి ఆ యొక్క ప్రమాదం ఏ విధంగా ఉన్నది అనేది కూడా ఒక ఆందోళన అయితే ఇటు అభిమానులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి ఆయన కూడా మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించి స్పష్టంగా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ వెంకట్.